హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలిని. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం తీసి నేను ఇలాగే ఈ యూట్యూబ్ జర్నీలని కొనసాగించాలని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు ఏం నేర్పించాలనుకుంటున్నానంటే ఫాల్ కుట్టడం మాకు రాదా, మేము నేర్చుకోలేదా? టైలరింగ్ వచ్చిన వాళ్ళందరికీ మ్యాక్సిమం అందరికీ ఫాల్ కుట్టడం అనేది వస్తుంది. ఇది ఎవరి కోసం అంటే, కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో, అసలు ఈ మిషన్ కోసం ఎవరికి ఐడియా లేదో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది అయితే యూట్యూబ్ నేర్చుకున్న వాళ్ళు చాలామందిని చూసాను. నేను యూట్యూబ్లోనే వీడియో నేర్చుకున్నాను, వాళ్ళ వీడియో చూశాను, వీళ్ళ వీడియో చూశాను, నేను ఎంత డెవలప్ అయ్యాను అన్న వీడియోస్ అయితే నేను చూశాను యూట్యూబ్లో. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు చూడండి, ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి నాదొక చిన్న సజెషన్, చిన్న హెల్ప్ అంటే నా వరకు నేను చెప్పగలిగేది మాట. ఇది చూడండి, ఇది నేను తీసుకున్న మిషను. అంటే ఒక మిషన్ తీసుకున్నాము, ఇంకొక మిషన్ వచ్చేసి తీసుకోవాలనంటే మా ఇంట్లో ప్లేస్ లేదు ఆ మిషన్ పెట్టడానికి. ఇంకా మిషన్ తీసుకోవాలంటే అక్కడ కొంచెం హెవీ బడ్జెట్ అవుతుంది. నేను ఇంట్లో కుట్టిన దానికి ఇంత మాత్రం చాలు, ఇంకెక్కువ అవసరం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో అదొక విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చి బ్లౌజు ప్లస్ శారీ ఈ రెండు ఇచ్చి ఫాల్ వేసేయండి, కుట్టేయండి అని అంటే వెనక్కి పంపించొద్దండి. ఫాల్ నా దగ్గర లేదు, బ్లౌజ్ తీసుకుని నేను కుట్టేసి మీకు ఇచ్చేస్తానులే అని మట్టుకు వెనక్కి పంపించొద్దు. ఎందుకంటే వన్స్ మనం బ్లౌజు శారీ తీసుకున్నామంటే ఆ రెండు మన దగ్గర కుట్టించుకుంటేనే మనకు కూడా కొంచెం అమౌంట్ వైజ్గా కూడా బాగుంటుంది కదా. వాళ్ళు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ శారీ తెచ్చినప్పుడు అమ్మ ఈవిడ దగ్గర ఫాల్ వేయరు, ఈవిడ దగ్గర బ్లౌజ్ తెచ్చుకొని మళ్ళీ ఇంకొకరి దగ్గర ఫాల్కి పట్టుకుని వెళ్ళాలి, మనకి టైం వేస్ట్, రెండు ఒక చోట ఉన్న దగ్గరికి వెళ్దాం అన్నట్టు మనకు ఆ కస్టమర్ మళ్ళీ వెనక రారన్నమాట. అలా ఎప్పుడు చేయకూడదు. మనకి వీలున్నంత మట్టుకి మన ఇంట్లోనే అన్నీ. అంటే నాది చిన్న మిషన్ ఇది చూడండి, ఉషా మిషన్. నేను ఫస్ట్లో తీసుకున్నాను ఈ మిషన్. అయితే ఈ మిషన్ మీద దీని హెడ్ దీనికి ఉంది. ఇది ఇంకొక హెడ్ తీసుకున్నానండి. ఇది ఓన్లీ జిగ్జాగ్ అంటే ఇది నార్మల్ కుట్టు కూడా పడుతుందంటే, ఇది బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు దీని మీద. ఇక్కడ ఉన్నాయి కదా నెంబర్స్, ఈ నెంబర్స్ని మనం జీరోలో పెట్టేసుకుంటే నార్మల్ కుట్టు అనేది వస్తుంది అన్నమాట. నార్మల్ కుట్టు వచ్చినా కానీ దీని మీద రెండు అయితే యూజ్ చేయకపోవడం చాలా బెటర్. ఎందుకంటే ఇది కుట్టి అది కుడితే ఇది పాడైపోద్ది. ఓన్లీ జిగ్జాగ్కే పెట్టుకుంటే, వేరే మిషన్ వేరే బ్లౌజులు కుట్టడానికి పెట్టుకుంటే నార్మల్ మిషను, దీనికైతే జిగ్జాగే పెట్టుకోవాలి. మనకి ఎక్కువ రిపేర్లు రాకుండా ఉంటాయి, మనం అస్తమానం అడ్జస్ట్మెంట్ చేసుకోకుండా అవసరం లేకుండా ఉంటుందన్నమాట. అందుకని మీరు జిగ్జాగ్కి, ఇది మా నార్మల్ బయట హెడ్ అమ్ముతారండి. ఇది ముందు నేను ఉషా స్టాండ్ తీసుకున్నాను కాబట్టి ఉషా జిగ్జాగ్ తీసుకున్నాను. కంపెనీ మీ ఇష్టం, అది మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. నేను అది ఇది అని అయితే కంపెనీ కోసం చెప్పలేను. నాకు ఉషా మీద కొంచెం నమ్మకం ఉంది కాబట్టి ఉషా అయితే తీసుకున్నాను. నాది పెద్ద మిషన్ కూడా ఉషా మిషనే. ఇది తీసుకున్న తర్వాత ఇది అవసరమైతే ఇది పెడతాను, అది అవసరమైతే అది పెట్టుకుంటాను హెడ్. దీనికి మోటార్ కూడా బిగించుకున్నాను, చిన్న మోటార్, దీప మోటార్ బిగించాను. ఆ మోటార్ ఎలా అంటే మనం స్టాండ్కే బిగించుకోవాలండి మోటారు. స్టాండ్కి ఎందుకంటే మనం హెడ్స్ మారుస్తూ ఉంటాం కదా, హెడ్స్ మారుస్తూ ఉన్నప్పుడు మీకు స్టాండ్కే ఉంటే ఈ హెడ్కి పెట్టినప్పుడు ఇది బెల్ట్ పెట్టుకోవచ్చు, ఆ హెడ్ పెట్టినప్పుడు ఆ బెల్ట్ పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీరు హెడ్కి వేయించుకున్నారనుకోండి, హెడ్ తీసినప్పుడు దీంతో పాటు మోటార్ కూడా వెళ్ళిపోద్ది, మళ్ళీ దానికి ఒక మోటార్ కొనుక్కోవాలి. అలా కాకుండా స్టాండ్కే వేయించుకుంటే రెండిటికి ఒకటే మోటార్ పనిచేస్తుంది, రెండు హెడ్లకి ఒకటే స్టాండ్ పనిచేస్తుంది. మన ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి, నాకు ఈ బడ్జెట్లో సరిపోద్ది అని అనుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ లేకపోతే అమ్మ అవుతుందా లేదా అని మీకు కొంచెం డౌట్ ఉండొచ్చు, మళ్ళీ తెచ్చిన దాకా ఉండి అది అవ్వకపోతే మళ్ళీ మార్చరు వాళ్ళు అని అంటే, ఇది ఉంది కదా,
ఇది ఈ లైన్ అనేది ఉంది కదా, మనకి హెడ్ ఎంత ప్లేస్లో పడుతుంది అనేది ఇది మీరు కొలుచుకుని పట్టుకెళ్తే అక్కడ మీరు హెడ్ తీసుకుంటే ఓన్లీ హెడ్, అప్పుడు అది ఇది సమానంగా ఉంటే సరిపోద్ది. ఒకవేళ అక్కడ టైలరింగ్ రిపేర్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు దీనికి సరిపోద్దమ్మా, దానికి సరిపోద్ది అనేసి. అలా మీరు చూస్ చేసుకుని తెచ్చుకోవచ్చు. ఓకే, ఈరోజు నేను ఫాల్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. దీనికి జిగ్జాగ్కి దారం ఎలా ఎక్కించుకోవాలో చూడండి. ఫస్ట్ మనం దారం ఎక్కిస్తాం కదా, ఈ స్ప్రింగ్ దగ్గర నుంచి ఈ హోల్ దగ్గర నుంచి ఇలా నీడిల్లోకి చూడండి. ఈ నీడిల్ అనేది మనకి ఆపోజిట్లో ఉంటుందండి. జిగ్జాగ్ చేసేవాళ్ళు, కొత్తగా చేసేవాళ్ళకి చెప్తున్నాను. ఈ హోల్ అనేది మనకు ఆపోజిట్లో ఉంటుంది. మన నార్మల్ మిషన్కి అయితే ఈ సైడ్ ఉంటుంది కదా హోల్, ఇలా సైడ్ నుంచి దారం అనేది ఎక్కిస్తాము. ఇదైతే ఇక్కడ మన ఆపోజిట్లో హోల్ ఉంటుంది, ఇలా ఎక్కించాలి దారం. ఆల్రెడీ మిషన్ కుట్టడం వచ్చిన వాళ్ళకి బుట్ట బాపని పట్టడం ఎలా అనేది వస్తుంది, కానీ మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి. దీని బుట్ట అనేది వేరుగా ఉంటుందండి, మన ఈ మామూలు మిషన్ బుట్టలా ఉండదు. ఇది చూడండి, 1 minute. ఇది చూసారా, దీనికి ఒక చిన్న రింగ్ ఉంటుంది. ఈ చిన్న రింగ్తో మనం ఇలా పెట్టేసుకొని నార్మల్ మిషన్లో పెట్టేసి ఇందులో పెట్టి ఈ రింగ్లో పెట్టాలి. ఈ రింగ్లో పెట్టిన తర్వాత అయితేనే మనకి జిగ్జాగ్ అనేది బాగా రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను బొట్టు పెట్టేస్తున్నాను. ఈ బుట్ట పెట్టడం కూడా మనకు ఆపోజిట్లోనే ఉంటుందండి, ఆపోజిట్లో ఉంటుందన్నమాట. అంటే చూడండి ఇది ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇవి చూడండి, 2 పాదాలు ఇస్తారు మనకి దీనికి. ఈ పాదం ఏంటంటే మనం అంచులు కొడతాం కదా, చీర అంచులు, అది కుట్టడానికి. ఇది మనం ఫోల్డ్ చేయక్కర్లేదు, దాని అంతటా అదే ఇలా మనం క్లాత్ పెడితే అదే ఫోల్డ్ చేసుకుని మనం కుడుతూ ఉంటే వెళ్ళిపోద్ది. ఇది ఫాల్ కుట్టడానికి. ఓకేనా, ఇది ఫాల్ కుట్టడం ఎలా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నేను దీన్ని బిగిస్తున్నాను. ఫస్ట్ ఫాల్ కుట్టడం ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి. కొంచెం టైట్ చేసుకోవాలి, మరీ టైట్ చేస్తే మరి ఇది చేయడానికి, అంచులు కుట్టడానికి ఓపెన్ చేయడానికి కష్టమైపోతుంది. ఓకే, ఫాల్ తీసుకున్నాం కదా, ఈ ఫాల్ దగ్గర ఒక చిన్న టిప్ ఏంటంటే, మీకు చాలామంది చీర ఒక కలరు, బార్డర్ ఒక కలర్ వస్తుంది కదా, దీన్ని చూసారా, చీర అంతా ఈ కలర్ వచ్చింది, దీనికి బార్డర్ ఈ కలర్ వచ్చింది. ఏ కలర్ వేసుకోవాలి అని అనుకుంటే నా ప్రకారం అయితే బార్డర్ కలర్ మాత్రమే మనం ఫాల్ అనేది ఎంచుకోవాలి. చీర కలర్ వచ్చింది కదా, చీర కలర్ వచ్చింది కదా, అది ఎందుకు వేయలేదు అని మీకు కస్టమర్స్ అడగవచ్చు. అక్కడ మీరు ఒక రీజన్ చెప్పవచ్చు దానికి. ఎందుకంటే మనం చీర కట్టుకున్న తర్వాత ఇలా తిరగబడింది అనుకోండి, ఒకవేళ చీర తిరగబడితే మీకు ఫాల్ అనేది మనం ఇక్కడ వేసేస్తాం కాబట్టి, చీర కలర్ వేస్తాం కాబట్టి ఫాల్ బార్డర్ ఉన్నట్టే ఉంటుంది, తిరగబడినట్టు కనిపించదు. అదే మనం చీర కలర్ వేసామనుకోండి, చీర తిరగబడితే బార్డర్ వేరుగా ఉంటుంది, చీర వేరుగా ఉంటుంది, అది చూడడానికి కూడా అందంగా ఉండదు. అందుకనే బార్డర్ కలర్ వేసానని మీరు చెప్పుకోవచ్చు కస్టమర్కి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఎంత నుంచి స్టార్ట్ చేయాలి అనే డౌట్ చాలామందికి వస్తుంది. ఎంత నుంచి స్టార్ట్ చేయాలంటే, నార్మల్గా వచ్చిన వాళ్ళకైతే పర్వాలేదండి, బాగానే వేసేస్తారు. రాని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇంత గ్యాప్ వదిలేసి వేసేస్తారు కదా, రాని వాళ్ళ కోసం మనం టేప్ కొలత ప్రకారం చెప్తున్నాను చూడండి. 20 inches గ్యాప్ అయితే తీసుకోండి మీరు. 20 inches గ్యాప్ అయితే తీసుకుంటే 20 inches గ్యాప్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. 20 inches. ఓకే, ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఇది పెట్టేసుకున్నాం కదా, కింద నుంచి దారం అయితే మనం పైకి లాగాలి. ఓకే, ఇలా 20 inches తీసుకున్నాం కదా, ఇంకా తక్కువైనా తీసుకోవచ్చు, కానీ మరీ దగ్గరికంటే ఫాల్ ఏమో సగంలోకి వస్తుంది చీర, సగంలో రావడానికి బాగోదు కదా, అందుకని మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వదులుకోవాలి. అందుకే మీకు 20 inches అని చెప్పాను. 20 inches మ్యాక్సిమం పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఇది చూడండి, ఫాల్ మనకి స్టార్టింగ్ ఇలా చిన్న ఫోల్డింగ్ అన్నమాట, ఇలా చిన్న ఫోల్డింగ్. మనం ముందేం కుట్టుకోకర్లేదండి, ఆటోమేటిక్గా మనం వేస్తూ ఉంటాం కదా, సరిపోద్ది. ఈ ఎడ్జ్లో పెట్టుకొని పెట్టేసి చిన్నది స్టార్టింగ్ కదా,
ఇలా వేసుకోవాలి పాలంతా. ఇలా చివరి వరకు కుట్టుకున్నాం కదా, ఈ చివరిని కూడా మనం స్టార్టింగ్లో ఎలా ఫోల్డ్ చేసామో సేమ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి చూడండి, ఇక్కడ ఎండింగ్ వచ్చింది కదా, మనం నీడిల్ అయితే అలా దింపేసుకొని ఇలా నీడిల్ దింపుకొని మనం చీరనైతే ఇలా తిప్పాలి అడ్డంగా. చాలామంది మళ్ళీ ఇక్కడ దారం తీసేసి మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుడతారు. అలా అయినా ఓకే, ఇలా అయినా ఓకే. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇక్కడ తెంపడం తీయడం అనేది కొంచెం, నేనైతే అలా చేయనండి, ఇలాగే వేస్తాను సేమ్ ఫాల్ కూడా. ఇది ఇక్కడికి ఎండ్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇది మళ్ళీ స్టార్టింగ్ నుంచి వేయొచ్చు, స్టార్టింగ్ నుంచి అవసరం లేదు. ఇక్కడ నుంచి నేను వేసేస్తున్నాను చీర ఎలా తిప్పుకొని. మీరు మిషన్ మోటార్ కాకుండా నార్మల్ కాలుతో తొక్కేదైతే మీరు చాలా జాగ్రత్తగా వేయాలి. ఆ వీల్ ఉంటుంది కదా, కింద తిరిగే వీల్ ఉంటుంది కదా, ఆ వీల్లోకి అయితే మనకు చీర వెళ్ళిపోద్దండి. చీర వెళ్ళిపోయిందంటే మొత్తం చుట్టేస్తుంది. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి కొత్తగా కుట్టిన వాళ్ళు. ఇది చూసారు, నేను మధ్యలోంచి తీసాను కదా, మిషన్ మధ్యలో నుంచి తీసినప్పుడు నేను మోటార్తో కాబట్టి నాకు వీల్లోకి వెళ్తే నేనేమీ చూసుకోకర్లేదు, వీల్ తొక్కను కాబట్టి. ఒకవేళ ఎవరైతే మామూలు కాలుతో తొక్కుతున్నారో వాళ్ళైతే కంపల్సరీగా చాలా జాగ్రత్తగా చూసుకుని ఆ మిషన్లోకి వెళ్లకుండా చూసుకుంటూ వేసుకోవాలి. ఇది కూడా చూడండి, ఉగ్గు రాకుండా ఎలా అంటే మీరు ఇలా సాగదీయకూడదు, దీన్ని కానీ ఇలా సాగదీయకుండా ఎక్కడున్నది అక్కడే ఇలా సాఫ్ట్గా పాదం దించుకుని ఎక్కడున్నది అక్కడే అడ్జస్ట్ చేసుకుంటూ వేసేయాలి. మీకు తెలిసిపోద్దండి ఎక్కడ ఫాల్ ఎక్కువైంది. తడిపినా తడపకపోయినా ఏదో చిన్న ఎక్కడో చోట ఉగ్గు వస్తుంది, అంటే చిన్న ముడతలా వస్తుంది. ఆ ముడత అనేది రాకుండా మీకు ఎలా వేయాలో చెప్తాను. ఒకవేళ వచ్చింది అనుకోండి, ఇలా ఫాల్ వచ్చింది, ఫాల్ ఇక్కడికి అడ్జస్ట్ అవ్వకుండా ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడికి ఇలా వచ్చింది, ఇది మిగిలిపోతుంది. దీన్ని ఏం చేయాలనేది చిన్న డౌట్ వస్తుంది మీకు. దీన్ని ఇలా చిన్న ఫోల్డ్ చూడండి, చిన్న ఫోల్డింగ్ అన్నమాట, అసలు మనకు కనిపించదు అది ఫోల్డ్ చేసినట్టు. ఇలా చిన్న ఫోల్డ్ తీసుకొని వేసేయాలి. ఇక్కడే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇక్కడే ఫోల్డ్ చేసేయాలి. ఎందుకంటే లాస్ట్లో ఫోల్డ్ చేద్దాంలే అని అనుకుంటే మీకు ఇదంతా వేసేసరికి లాస్ట్లో వేస్తే మొత్తం క్రాస్ వచ్చేస్తుంది అన్నమాట. వేయడానికి మొత్తం పాలంతా క్రాస్ వచ్చేస్తుంది. అందుకే మీరు కుట్టేటప్పుడే ఇక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేయాలి, కానీ ఎప్పుడైనా ఇలా లాగకూడదు ఫాల్ని. ఇలా లాగితే మట్టుకు మీకు రాదు, అసలు క్రాస్ వచ్చేస్తుంది, ఫాల్ అంతా క్రాస్ వచ్చేస్తుంది. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఎండింగ్ వరకు వచ్చింది కదా, ఈ ఎండింగ్లో మనం ఇందాక అక్కడ ఎలా కుట్టామో సేమ్ అలాగే పాదం ఎత్తేసి ఇది ఇలా దించుకొని ఎండ్ చేసేది. ఇలా మీకు చూపిస్తాను చూడండి, ఎక్కడ ఉగ్గు రావడం కానీ ఎక్కడ ముడతలు రావడం కానీ ఉండదు. ఫాల్ అంతా నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా వేయాలి, అసలు పాలు వేసామా లేదా అన్నట్టు ఉండాలి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం అంచులు ఎలా కుట్టాలనేది చూద్దాం. అంచులు ఎలా అంటే మనం ఇది తీసేయాలి కదా, ఇప్పుడు అంచులు కుట్టడానికి పాదం మార్చుకోవాలి. ఈ పాదాన్ని బిగించాలి, దీనికి ఈ పాదం బిగించేటప్పుడు పైకి పెట్టుకోవాలి పాదం. ఇప్పుడు ఇలా కొంచెం టైట్ చేసుకోవాలి. ఈ అంచులు అనేవి నీట్గా ఉన్నాయో లేదో ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని చీరలకి చాలా క్రాస్ అనేది వస్తుంది. ఆ క్రాస్ రాకుండా
నీట్గా కట్ చేసుకోవాలి. క్రాస్లో ఉంచేసి మనం కుట్టేసామనుకోండి, కుట్టేస్తే ఆ క్రాస్ అలా ఉండిపోద్ది. ఇవి పర్వాలేదు కానీ సింథటిక్ శారీస్ ఉంటాయి కదా, అవి అయితే మరీ మనం చీర కట్టుకున్న చిరాగ్గా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు దీనికి పోగులే వచ్చాయి కదా, ఇవన్నీ నీట్గా కట్ చేసుకొని అప్పుడు కుట్టడం స్టార్ట్ చేస్తాను. సరే అండి, కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఇది ఎలా స్టార్ట్ చేయాలని అంటే, ఇక్కడి నుంచి మనకి ఇలా పెట్టడం అయితే అవ్వదు. మ్యాక్సిమమ్ ఇలా పెట్టడానికి చూడండి కుడుతున్నాను నేను. ఇలా వస్తుంది స్టార్టింగ్. చూసారా, జస్ట్ నేను పట్టుకున్నాను అంతే. పట్టుకుని ఫోల్డ్ చేస్తే దాంట్లోకి పెట్టేస్తే ఫోల్డింగ్లా ఉన్నదానికి, రౌండ్గా ఉన్నదానికి ఆ రౌండ్లోకి అనేది వెళ్ళిపోతుందన్నమాట. ఇలా పట్టుకుంటే చాలు, కొంచెం పైకి తీసుకొని పట్టుకోవాలి. మనం చూసారా ఇలా వస్తుంది అనమాట, ఇలా రౌండ్గా. మనం కావాలంటే సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నార్మల్ మిషన్లానే కొంచెం సైజ్ పెంచి తగ్గించుకోవచ్చు. అంటే కొంచెం కుట్టు దూరం పడుతుంది కదా, ఈ దూరం పడకుండా ఉండడానికి దగ్గర చేసుకోవచ్చు, దూరం చేసుకోవచ్చు.